నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖలో వైసీపీ నాయకుల పోరుబాట, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్। అమలాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వైసీపీ ధర్నా, సారథ్యం వహించిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్। కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు, చిన్న కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్। శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి। ఏపీలో వైసీపీ పోరుబాట పట్టింది। ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు। దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్తో పాటు వైసీపీ నేతలు రోడ్డెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు। ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా భారాన్ని పేదలపై మోపారని అన్నారు। బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు। 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని నిరసిస్తూ తక్షణమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారు అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి। ఈరోజు విద్యుత్కి సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు, వచ్చే నెలలో ₹1, అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తా ఉంది। నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ₹800, ₹1,000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1300, 1400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి। మీ అందరూ తెలుసు, స్లాబ్ రేట్లు కూడా 50 యూనిట్ల వరకు ఒక రేటు, 125 యూనిట్ల వరకు ఒక రేటు, 199 యూనిట్ల వరకు ఒక రేటు, ఇలాగ 6-7 స్లాబుల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు, ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది। వెంటనే ఇచ్చినటువంటి, మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి, నియంత్రించాలి, రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి। ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా 200 యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి, ఎవరన్నా బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంటు చేయడం, పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి। విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా అమలాపురం సబ్ స్టేషన్ ఎదుట వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు। పోరుబాట కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద వైసీపీ ధర్నా చేపట్టింది। ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ పేదలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు। కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపిందని ఆరోపించారు। గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచితం పథకాన్ని తీసుకొచ్చిందని, ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు। అమలాపురం మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని వెంటనే తగ్గించాలని, మహిళలకు నెలకు 1,500 ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ పథకాలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు।
పెంచిన క్రిటికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే వారికి మేము వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు 15,000 కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి? ముందు ఎటువంటి ఛార్జెస్ కూడా మేము పెంచము, వీలైతే ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈ రోజు ఆయన తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మేము ప్రజలందరి తరఫున అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఇప్పుడు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినవి ఆయన వాళ్ళకు కూడా భారం మోపి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో చితికిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి భారం మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? 6 నెలల కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై బాది ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1000 కాదు 15,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం మోపి ఈవేళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు. మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసివేస్తారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కొనసాగాలి. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తీసివేయాలి అని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి వాగ్దాన భంగం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తాం, ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమని తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈవేళ ప్రజల పక్షాన వార్షిక తనిఖీలో భాగంగా కాకినాడ రూరల్ సర్కిల్ ఆఫీసులో రికార్డులో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గొల్లపాలెం మండలం సలపాక, సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెడుతున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్రోన్స్ ఉపయోగించి గంజాయి సమాచారం సేకరించి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో గంజాయి నేరాలు తగ్గుముఖం పట్టాయని, అలాగే మహిళల మీద జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఆఫీస్ నెక్స్ట్ కడప పోలీస్ స్టేషన్ ఈరోజు వార్షిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ అన్ని ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని ఎస్పీ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2 ట్రిపుల్ మర్డర్స్ జరిగాయి జిల్లాలో. పెద్దాపురం సబ్ డివిజన్లో ఒకటి, కాకినాడ సబ్ డివిజన్లో ఒకటి జరిగాయి. సో వీటిల్లో పోలీస్ శాఖకి ముందస్తు అంటే అవి ప్యూర్గా పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల, దానివల్ల అప్పటికప్పుడు అనుకోకుండా జరిగి ఈ ఇష్యూ పెద్దగా మర్డర్ జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 2 ఇన్సిడెంట్స్ దృష్ట్యా రేంజ్లో అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి, అటువంటి ఘర్షణలో డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని ముందు నుంచి బౌండ్ అవుట్ చేయడం, తర్వాత అక్కడ పెద్దలతో మాట్లాడి ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరు జిల్లా ఎస్పీలని, ఎస్డిపోస్ని ఆదేశించడం జరిగింది. తర్వాత రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ పాత నేరస్తుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ క్రైమ్లో, ప్రాపర్టీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇది పోక్సో నేరస్తులు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద, కిడ్స్ మీద ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళందరిది ఫోటోగ్రాఫ్స్, ఫింగర్ ప్రింట్స్, డీటెయిల్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేస్తున్నాం CCTNSలో కానీ అదర్ సాఫ్ట్వేర్స్లో. సో దట్ వారి మీద కంటిన్యూస్గా నిఘా పెట్టడం. ఒక ప్రాంతంలో నివసిస్తుంటారు, ఇంకో ప్రాంతంలో నేరాలు చేస్తూ ఉంటారు.
ఏ ప్రాంతంలో అయితే నివసిస్తుంటారో ఆ కన్సర్న్ SHOకి ఇన్ఫర్మేషన్ పంపుతున్నాం. ఆ SHO గారు అక్కడ ఆ ప్రాంతంలో నివసించే నేరస్తుల మీద నిఘా పెట్టవలసిందిగా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. సో ఈ విధంగా మేము ఈ నేరస్తుల మీద కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. రేంజ్ లెవెల్లో కూడా అన్ని CCS టీమ్స్ని యాక్టివేట్ చేశాము. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మూవ్మెంట్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్న, జైలు రిలీజెస్ ఉన్న వీళ్ళందరి మీద కోఆర్డినేషన్ పెంచుకొని ఎప్పటికప్పుడు పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఈ నేరాలు ఎస్పెషల్లీ దొంగతనాలు ఇటువన్నీ ప్రివెంట్ చేయడానికి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో దొంగలు దొరుకుతున్నారు, ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది. చాలా దొంగతనాలు కూడా మాకు క్లూస్ వస్తున్నాయి, వాటిని ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత గంజాయి గురించి ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది. గత 6 నెలల్లో కూడా ప్రత్యేక చర్యల వల్ల ఈ ప్రాబ్లం కొద్దిగా ఇష్యూ తగ్గుముఖం పడుతూ ఉంది. ఎస్పెషల్లీ దీంట్లో డ్రోన్స్ సాంకేతికతని మేము వినియోగిస్తున్నాము. ఈ గంజాయి సంచరించే తర్వాత గంజాయి ముఠాలు సంచరించే ప్రాంతాల్లో, ఈ అమ్మే ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ చేసి అక్కడికి టీమ్స్ పంపించి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాకినాడలో వైసీపీ నాయకులు శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సిటీ కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను, ఇతర మా నాయకులందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ EPDCL వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు, ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు, ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదురే బాదురే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదురు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద, చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి మామూలుగా బాధలే. కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మానేశారు, దరఖాస్తులే తీసుకోవట్లే. ఇవాళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. కానీ ఇవాళ 7 గంటల విద్యుత్తు దఫాలు కూడా ఇవ్వట్లే, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు. రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం, మీరు ఎవరికన్నా పంచుకుంటే, మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది కాకుండా SC, ST పేద కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతా ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, మీ ఏరియర్స్ ఉండిపోయినాయి, మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, SCలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఏ రూపంలో సంపాదించుకున్నారు. చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అని అడుగుతున్నాం. మేము చెప్పిన మాట ఎప్పుడూ చేయరు. చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకుండా బాధేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలుగంటూ మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఇది ఎంతవరకు సాగదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. మీరిచ్చిన హామీ ప్రకారం ఆనాటికి ఉన్న విద్యుత్ ఛార్జీల కన్నా తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పుడు వాగ్దానాలతో ఎల్లకాలం మీరు నెట్టుకు రాలేరు. ప్రజల మీద భారం మోపడం కాకుండా ఈ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.